మనం మాట్లాడేటప్పుడు కొన్ని పదాలుంటాయి. అవి కేవలం విషయం చెప్పడమే కాదు, మన ఊహలకు ప్రాణం పోస్తాయి. అచ్చం రంగుల్లాగన్మాట. అవేంటో, వాటిని సరిగ్గా ఎలా వాడాలో ఈరోజు తెలుసుకుందాం. పదండి, మన మాటలకు జీవం పోసే ఆ విశేషణాల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ 2 వాక్యాలున్నాయి, కానీ వాటి మధ్య ఎంత తేడా ఉందో. మొదటిది వినండి. మటిల్డా దగ్గర ఒక నెక్లెస్ ఉంది. ఓకే, సింపుల్గా ఉంది. కానీ ఇప్పుడు రెండోది వినండి. మటిల్డా దగ్గర ఒక అందమైన పెద్ద నీలిరంగు వజ్రాల నెక్లెస్ ఉంది. వావ్, చూశారా తేడా? రెండో వాక్యం వినగానే మన కళ్ల ముందు ఆ నెక్లెస్ మెరుస్తున్నట్టు అనిపించలేదా? ఆ అదనంగా చేర్చిన పదాలేనన్మాట ఈ మాయకు కారణం. అసలు ఇంత మార్పు తెచ్చిన మాయా పదాలేంటవి? వ్యాకరణంలో వీటికో స్పెషల్ పేరుంది. మరి వాటిని సరిగ్గా ఎలా వాడాలో నేర్చుకుంటే మనం రాసేది, మాట్లాడేది రెండూ భలే ప్రకాశవంతంగా ఉంటాయి. సరే, మరి అవేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు విశేషణం అంటే ఏంటో చూద్దాం. తర్వాత వాటిని మనమే ఎలా తయారు చెయ్యొచ్చో నేర్చుకుందాం. ఆ తర్వాత వాటిని వాక్యాల్లో వాడటానికి ఒక సీక్రెట్ కోడ్ లాంటిదుంటుంది, దాన్ని బ్రేక్ చేద్దాం. ఫైనల్గా కొన్ని ఉదాహరణలు చూసి ఒక చిన్న సరదా ఆటతో మనకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకుందాం. రైట్, ఇక మొదటి అడుగు వేసేద్దాం. ఇంతకీ ఈ విశేషణం అంటే ఏంటి? దాని అసలు పనేంటి? ఓకే, విశేషణమంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్పాట్లైట్ లాంటిది. ఇప్పుడు వాక్యంలో ఒక మనిషి, వస్తువు లేదా ప్రదేశం ఉన్నారనుకోండి. ఈ విశేషణం అనే స్పాట్లైట్ దానిమీద పడినప్పుడు దాని రంగు, సైజు, క్వాలిటీ ఇలాంటి వివరాలన్నీ బ్రైట్గా కనిపిస్తాయి. అంటే ఆ నామవాచకానికి మరిన్ని వివరాలు ఇస్తుందన్నమాట. ఉదాహరణకు ఈ వాక్యం చూడండి. మటిల్డా ఒక అందమైన మరియు మెచ్చుకోదగిన అమ్మాయి. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? అమ్మాయి గురించి. సరే, ఆ అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉంది, ఇంకా మెచ్చుకోదగినదిగా ఉంది. గమనించారా? ఈ 2 పదాలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మన మైండ్లో ఒక క్లియర్ పిక్చర్ ఇస్తున్నాయి. వీటినే విశేషణాలు అంటాం. ఓకే, విశేషణాలంటే ఏంటో అర్థమైంది. కానీ ఇవి ఎక్కడ్నించొస్తాయి? మనం కొత్తవి క్రియేట్ చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇదొక చిన్న లాంగ్వేజ్ ట్రిక్ లాంటిది. మనకు ఆల్రెడీ తెలిసిన కొన్ని క్రియలు అంటే వర్బ్స్ ఉంటాయి కదా, వాటి చివరన సఫిక్స్ అని పిలిచే కొన్ని అక్షరాలను యాడ్ చేస్తే చాలు, అంతే. అవి పవర్ఫుల్ విశేషణాలుగా మారిపోతాయి. చాలా సింపుల్ కదా? సరే, ఆ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో ఈ టేబుల్లో చూద్దాం. చూడండి, అడ్మైర్ అంటే ఆరాధించడం. దీనికి ఏబుల్ అనే సఫిక్స్ యాడ్ చేస్తే అది అడ్మైరబుల్ అయిపోతుంది, అంటే ఆరాధించదగిన అని. అలాగే యూజ్ కాస్త యూస్ఫుల్ అవుతుంది, క్రియేటివ్గా మారుతుంది. భలే ఉంది కదా ఈ టెక్నిక్, రైట్? ఇప్పటి వరకు అంతా ఈజీగానే ఉంది. ఇప్పుడు కొంచెం ట్రిక్కీ పార్ట్కొచ్చాం. ఇదొక గ్లామర్ సీక్రెట్ కోడ్ లాంటిది. ఇప్పుడు ఒకే వస్తువు గురించి చెప్పడానికి మనం 2-3 విశేషణాలను వాడాలనుకున్నామనుకోండి. వాటిని ఏ ఆర్డర్లో పెట్టాలి? ఏది ముందు రావాలి, ఏది తర్వాత రావాలి? ఉదాహరణకు, అ బ్లూ బిగ్ డైమండ్ నెక్లెస్ అని ఒకసారి పైకి చదివి చూడండి. ఎలా అనిపిస్తోంది? ఏదో తేడాగా, వినడానికి కొంచెం గజిబిజిగా ఉంది కదూ? మన బ్రెయిన్కి అది కరెక్ట్గా అనిపించదు, ఎందుకంటే ఇక్కడ పదాల ఆర్డర్ తప్పింది. మరి ఆ కరెక్ట్ ఆర్డర్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. ఆ సీక్రెట్ కోడ్ ఇదే. దీనికో సింపుల్ లాజిక్ ఉంది. సాధారణంగా మన అభిప్రాయాలు, అంటే అది అందంగా ఉందా, బాగుందా అనేది ముందొస్తుంది. ఆ తర్వాతే మిగతా ఫ్యాక్ట్స్, అంటే దాని సైజ్, రంగు, అది దేంతో తయారైంది అనేది వస్తాయి. సో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నంబర్, తర్వాత ఒపీనియన్, సైజ్, కలర్, లాస్ట్లో మెటీరియల్. సరే, మనం ఇప్పుడే నేర్చుకున్న ఈ కోడ్ని కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్కి అప్లై చేసి చూద్దాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఇందాక చూసిన ఆ తప్పు వాక్యాన్ని ఇప్పుడు ఈ కోడ్ ఉపయోగించి కరెక్ట్ చేద్దాం. రూల్ ప్రకారం ఫస్ట్ ఏమొస్తుంది? మన అభిప్రాయం. సో అందమైన. అభిప్రాయం తర్వాత పరిమాణం అంటే సైజ్. సో పెద్ద. సైజు తర్వాత కలర్ అంటే నీలిరంగు. ఇక ఫైనల్గా అది ఏ మెటీరియల్తో తయారైంది? వజ్రాల. ఇప్పుడు చూడండి, అన్నిటినీ కలిపి చదివితే ఒక అందమైన పెద్ద నీలిరంగు వజ్రాల నెక్లెస్. ఇప్పుడు వినడానికి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత న్యాచురల్గా ఉందో కదూ? సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడమే. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పెద్ద తెల్లని తోలు సంచి. సైజ్, కలర్, మెటీరియల్ కరెక్ట్. లేదా 3 మనోహరమైన చిన్న పసుపు పువ్వులు. నంబర్, ఒపీనియన్, సైజ్, కలర్ పర్ఫెక్ట్. చూసారా? ఈ చిన్న రూల్ ఫాలో అయితే చాలు, మన భాష చాలా ప్రొఫెషనల్గా, క్లియర్గా వినిపిస్తుంది. ఓకే, థియరీ అంతా బానే నేర్చుకున్నాం. మరి కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా? సరే, మనం నేర్చుకున్నదంతా గుర్తుందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫన్ గేమ్తో ఈ సెషన్ని ముగిద్దాం. ఈ ఆట పేరు ఫిషింగ్ ఫర్ యాడ్జెక్టివ్స్. రూల్స్ చాలా సింపుల్. నేనొక క్రియ అంటే వర్బ్ని చెప్తాను, దాన్ని వెంటనే సరైన విశేషణంగా మార్చాలి. రెడీనా? ఓకే, మన గాలానికి మొదటి చాప చిక్కింది. ఆ పదం టాక్ అంటే మాట్లాడటం. మరి దీని విశేషణ రూపమేమై ఉంటుంది? కొంచెం ఆలోచించండి.
అండ్ ది ఆన్సర్ ఈజ్ టాకేటివ్, అంటే బాగా మాట్లాడేవాళ్ళు అని. చూసారా, మనం ఇందాక నేర్చుకున్న ఐవి సఫిక్స్ ఇక్కడ ఉపయోగపడింది. సూపర్బ్! సో విశేషణాల సీక్రెట్ కోడ్ ఇప్పుడు మనకు తెలిసిపోయింది. మరి ఈ కొత్త నాలెడ్జ్తో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా వర్ణిస్తాం? ఒక మామూలు కుర్చీని, ఆకాశంలోని మబ్బుల్ని, లేదా మనం తాగుతున్న కాఫీని, వీటిని ఇంకా అందంగా, ఇంకా ఆసక్తికరంగా వర్ణించడానికి ఎలాంటి పదాలు వాడతాం? ఆలోచించండి. మన మాటల ద్వారానే మన ప్రపంచానికి కొత్త రంగులు అద్దుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.